వైరస్లు బ్యాక్టీరియంలు, శైవలాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవా, మొక్కలు, జంతువులలో ఉన్న అన్ని రకాల కణాలకి సంక్రమించే ఒక ప్రత్యేక సమూహానికి చెందిన జీవరూపాలే వైరస్లు. బయోలాజికల్ ఎంటిటీస్ అంటారు. బ్యాక్టీరియంలు, శైవలాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవా, మొక్కలు, జంతువులలో ఉన్న అన్ని రకాల కణాలకి సంక్రమించే ఒక ప్రత్యేక సమూహానికి చెందిన జీవరూపాలనే బయోలాజికల్ ఎంటిటీస్ వైరస్లు అంటారు. మిగతా జీవులతో పోలిస్తే వైరస్లు భిన్నంగా ఉంటాయి. వీటికి కణరూపం ఉండదు. వీటిని కాంతి సూక్ష్మదర్శిని కింద చూడలేం. ఒక వైరస్ రేణువు ఒకే రకానికి చెందిన కేంద్రకామ్లము DNA లేదా RNAను కలిగి ఉంటుంది. కేంద్రకామ్లం ఒక ప్రోటీన్ తొడుగుతో కప్పి ఉంచబడి కొన్నిసార్లు లిపిడ్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లతో కూడిన ఆచ్ఛాదనచే ఆవరించబడి ఉంటుంది. అంటే ఇక్కడ వైరస్ యొక్క కేంద్రకంలో ఒక ప్రోటీన్ తొడుగుతోటి కప్పి ఉంచబడి కొన్నిసార్లు లిపిడ్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లతో కూడిన ఆచ్ఛాదనచే ఆవరించబడి ఉంటుంది. వైరస్లు చాలా వరకు కణంలో జరిగే జీవక్రియలను ప్రదర్శించవు. కానీ ప్రత్యుత్పత్తి ద్వారా జన్యు లక్షణాలను కొనసాగిస్తూ ఉత్పరివర్తనాలకు లోనవుతాయి. కాబట్టి ఇవి ఖచ్చితంగా జడత్వం కలిగిన జీవరహిత అణువుల కంటే ఉన్నతమైనవి. వైరస్లను వ్యాధి సంక్రమింపజేసే రేణువులుగా వర్ణించవచ్చు. వైరస్లు చాలా వరకు కణంలో జరిగే జీవక్రియలను ప్రదర్శించవు, కానీ ప్రత్యుత్పత్తి ద్వారా జన్యు లక్షణాలను కొనసాగిస్తూ ఉత్పరివర్తనాలకు లోనవుతాయి. ఈ వైరస్లు ప్రత్యుత్పత్తి ద్వారా జన్యు లక్షణాలను కొనసాగిస్తూ ఉత్పరివర్తనాలకు లోనవుతాయి. కాబట్టి ఇవి ఖచ్చితంగా జడత్వం కలిగిన జీవరహిత అణువుల కంటే ఉత్పన్నమైనవి. వైరస్లను వ్యాధి సంక్రమింపజేసే రేణువులుగా వర్ణించవచ్చును. వైరస్లు అవికల్ప కణాంతస్థ పరాన్నజీవులు అంటే ఒక ప్రత్యేక అతిధేయ కణాన్ని ఆక్రమించనంత వరకు అవి వృద్ధి చెందలేవు. ఇవి వాటి జన్యు జీవక్రియ యాంత్రికాన్ని పిల్ల లేదా వైరస్లు సంతతి ఏర్పడడానికి విడుదలకు నిర్దేశిస్తాయి. ఈ ప్రక్రియలో ఇవి అతిధేయ కణాలను ధ్వంసం చేసి మానవులు, మొక్కలు, జంతువులలో అపారమైన నష్టాన్ని, వ్యాధులను కలుగజేస్తాయి. వైరస్ల అధ్యయనాన్ని వైరాలజీ అంటారు. వైరస్లు అవికల్పస్థ కణాంత పరాన్నజీవులు అంటే ఒక ప్రత్యేక అతిధేయ కణాన్ని ఆక్రమించినంత వరకు ఇవి వృద్ధి చెందలేవు. ఇవి వాటి జన్యు జీవక్రియ యాంత్రికాన్ని పిల్ల లేదా వైరస్ల సంతతి ఏర్పడడానికి విడుదలకు నిర్దేశిస్తాయి. ఈ ప్రక్రియలో ఇవి అతిధేయ కణాలను ధ్వంసం చేసి మానవులు, మొక్కలు, జంతువులలో అపారమైన నష్టాన్ని, వ్యాధుల్ని కలుగజేస్తాయి. వైరస్ల అధ్యయనాన్ని వైరాలజీ అంటారు. ఆవిష్కరణ మానవులలో ఆర్థికంగా ఉపయోగకరమైన మొక్కలు, జంతువులలో అనేక వ్యాధులను కలుగజేస్తూ ఆది నుంచి వైరస్లు మానవ జాతిని పీడిస్తున్నాయి. జెర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్ ప్రతిపాదించిన కాలం నాటికి కూడా ఈ వ్యాధులకు కారణమైన కారకాన్ని గుర్తించలేదు. ఈ వ్యాధులకు కారణమైన కారకాన్ని గుర్తించలేదు. 1892 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా రష్యన్ పెథాలజిస్ట్ డిమిత్రీ ఎవనోవ్స్కీ పొగాకు మొజాయిక్ వ్యాధి గురించిన అధ్యయనం జరుపుతూ వ్యాధిగ్రస్తమైన పొగాకు పత్ర సారాన్ని బ్యాక్టీరియంలను నిలిపి ఉంచేందుకు రూపొందించబడిన వడపోత పరికరం ద్వారా గాలనం జరిపాడు. 1892లో మొట్టమొదటిసారిగా రష్యన్ పెథాలజిస్ట్ డిమిత్రీ ఎవనోవ్స్కీ 1892 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా రష్యన్ పెథాలజిస్ట్ డిమిత్రీ ఎవనోవ్స్కీ పొగాకు మొజాయిక్ వ్యాధి గురించిన అధ్యయనం జరుపుతూ వ్యాధిగ్రస్తమైన పొగాకు పత్ర సారాన్ని బ్యాక్టీరియంలను నిలిపి ఉంచేందుకు రూపొందించబడిన వడపోత పరికరం ద్వారా గాలనం జరిపాడు. 1892లో మొట్టమొదటిసారిగా ఈ వైరస్ని కనుగొనడానికి ఈ రష్యన్ పెథాలజిస్ట్ డిమిత్రీ ఎవనోవ్స్కీ ఏం చేశారు? ఈ పొగాకు మొజాయిక్ వ్యాధి గురించిన అధ్యయనం జరుపుతూ ఉండగా వ్యాధిగ్రస్తమైన పొగాకు పత్ర సారాన్ని బ్యాక్టీరియంలను నిలిపి ఉంచేందుకు రూపొందించబడిన వడపోత పరికరం ద్వారా గాలనం జరిపాడు, ఫిల్టర్ జరిపాడు. అయినప్పటికీ కారకం వడపోత రంధ్రాల ద్వారా ప్రయాణించింది. ఈ గాలనీయ ద్రవాన్ని ఆరోగ్యవంతమైన మొక్కలోకి ప్రవేశపెట్టిన తర్వాత అతడు దానిలో మొజాయిక్ వ్యాధి చిహ్నాలు అభివృద్ధి చెందడాన్ని గుర్తించాడు. ఈ గాలినీ ద్రవాన్ని ఆరోగ్యవంతమైన మొక్కలోకి ప్రవేశపెట్టిన తర్వాత అతడు
దానిలో మొజాయిక్ వ్యాధి చిహ్నాలు అభివృద్ధి చెందడానికి గుర్తించాడు. తేటగా ఉన్న ద్రవంలో ఏ సూక్ష్మజీవిని చూడనప్పటికీ ఐవినోవ్స్కీ ఒక గాలనీయ కారకం వ్యాధికి కారణమై ఉంటుంది. తేటగా ఉన్న ద్రవంలో ఏ సూక్ష్మజీవిని చూడనప్పటికీ ఐవినోవ్స్కీ ఒక గాలనీయ కారకం వ్యాధికి కారణమై ఉంటుంది అని తెలియజేశాడు. తదుపరి మార్టినస్ బైజరింక్ ఐవినోవ్స్కీ చేసిన ప్రయోగాలను పునఃప్రయోగించి వ్యాధిని కలిగించే కారకాన్ని ఒక నిర్దిష్ట రూపం లేని సజీవ సాంక్రమిక ద్రవం కాంటాజియం వైవం ఫ్లూయిడం అని నిర్ధారించాడు. ఇక్కడ ఏంటి, ఐవినోవ్స్కీ చేశారు కదా, ఆ గాలనం ద్వారా కూడా వెళ్ళిపోయింది వ్యాధి కారకం అని కనుగొన్నారు. తరువాత మార్టినస్ బైజరింక్ ఐవినోవ్స్కీ చేసిన ప్రయోగాలను పునఃప్రయోగించి మార్టినస్ బైజరింక్ ఐవినోవ్స్కీ చేసిన ప్రయోగాల్ని పునఃప్రయోగించి వ్యాధిని కలుగజేసే కారకాన్ని ఒక నిర్దిష్ట రూపం లేని సజీవ సాంక్రమిక ద్రవము కంటాజియం వైవం ఫ్లూయిడం అని నిర్ధారించాడు మార్టినస్ బైజరింక్. WM స్టాన్లీ 1935లో ద్రవాన్ని శుద్ధి చేసి పొగాకులో మొజాయిక్ వ్యాధిని కలిగించే వైరస్ని స్ఫటికీకరణ గావించవచ్చునని ప్రకటించాడు. దీనికి పొగాకు మొజాయిక్ వైరస్ TMV అని పేరు పెట్టారు. WM స్టాన్లీ 1935లో ఈ ద్రవాన్ని శుద్ధి చేసి పొగాకులో మొజాయిక్ వ్యాధిని కలిగించే వైరస్ను స్ఫటికీకరణ గావించవచ్చునని ప్రకటించాడు. దీనికి పొగాకు మొజాయిక్ వైరస్ అని పేరు పెట్టారు. నెక్స్ట్ ఫ్రెంకెల్ కన్రాట్ 1956లో TMV జన్యు పదార్థం RNAని నిర్ధారణ చేశారు. ఫ్రెంకెల్ కన్రాట్ TMV యొక్క జన్యు పదార్థం RNAని నిర్ధారణ చేశారు. అపద్రవ అపకేంద్రీకరణ, ఎక్స్కిరణ క్రిస్టలోగ్రఫీ, ఎలక్ట్రాన్లను గుర్తించి వాటి అతి సూక్ష్మ నిర్మాణాన్ని వివరించగలిగారు. ఫ్రెంకెల్ కన్రాట్ TMV యొక్క జన్యు పదార్థాన్ని RNA అని నిర్ధారణ చేశాడు. అపద్రవ అపకేంద్రీకరణ, ఎక్స్కిరణ క్రిస్టలోగ్రఫీ, ఎలక్ట్రాన్లను గుర్తించి వాటి అతి సూక్ష్మ నిర్మాణాన్ని వివరించగలిగారు. వైరస్ల వర్గీకరణ. ప్రస్తుతం ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరస్ల నామీకరణ వర్గీకరణకు సంబంధించిన నిబంధనలను నియంత్రిస్తుంది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరస్ల యొక్క నామీకరణ వర్గీకరణకు సంబంధించిన నిబంధనలను నియంత్రిస్తుంది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ ICTV ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరస్ల యొక్క నామీకరణ వర్గీకరణకు సంబంధించిన నిబంధనలను నియంత్రిస్తుంది. ICTV పథకంలో 3 వర్గీకరణ స్థాయిలను మాత్రమే ఉన్నాయి. ఈ ICTV పథకంలో 3 వర్గీకరణ స్థాయిలు మాత్రమే ఉన్నాయి. ICTV పథకంలో 3 వర్గీకరణ స్థాయిలు మాత్రమే ఉన్నాయి. కుటుంబం, కొన్ని ఉపకుటుంబాలను చేర్చబడినవి. ఫస్ట్ ఏంటి, కుటుంబంలో కొన్ని ఉపకుటుంబాలు చేర్చబడినవి. ప్రజాతి మరియు జాతి కుటుంబాల పేర్లు విరిడే అనే కుటుంబము, ప్రజాతి, జాతి మూడు స్థాయిలు మాత్రమే ఉన్నాయన్నమాట వైరస్కి పేరు పెట్టే క్రమంలో. ఏంటవి, ఫస్ట్ కుటుంబంలో కొన్ని ఉపకుటుంబాలు ఉంటాయి. మరలా ప్రజాతి, జాతి కుటుంబాల పేర్లు విరిడే అనే పదంతో అంతం కాగా ప్రజాతి నామాలు వైరస్తోనూ, జాతి నామాలు స్వభావాన్ని వర్ణిస్తూ సాధారణమైన ఆంగ్లంలో వ్యక్తీకరించబడతాయి. కుటుంబ నామాలు ఏంటి, కుటుంబం యొక్క పేర్లు విరిడే అనే పదంతో అంతం కాగా కుటుంబాల యొక్క పేర్లు విరిడే అనే పదంతో అంతం కాగా ప్రజాతి నామాలు వైరస్తోనూ, జాతి నామాలు వాటి స్వభావాన్ని వర్ణిస్తూ సాధారణమైన ఆంగ్లంలో వ్యక్తపరచబడతాయి. కుటుంబం పేర్లు విరిడే అనే పదంతో అంతం కాగా ప్రజాతి నామాలు వైరస్తోనూ, జాతి నామాలు వాటి స్వభావాన్ని వివరిస్తూ సాధారణమైన ఆంగ్లంలో వ్యక్తీకరించబడ్డాయి. వైరస్ల నామీకరణ అవి కలగజేసే వ్యాధుల్ని బట్టి ఉంటుంది. పోలియో వైరస్ ICTV పద్ధతిని ఉపయోగిస్తూ మానవులలో వైరస్ను కలగజేసే అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ను ఈ విధంగా వర్గీకరించవచ్చు. వైరస్ల నామీకరణ అవి కలగజేసే వ్యాధుల్ని బట్టి ఉంటుంది. పోలియో వైరస్ చూసుకున్నట్లయితే పోలియో కలగజేస్తుంది కాబట్టి పోలియో వైరస్. ICTV పద్ధతిని ఉపయోగిస్తూ మానవుల్లో వైరస్ కలగజేసే అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ ఎయిడ్స్ని ఈ విధంగా వర్గీకరించవచ్చు. కుటుంబం రెట్రోవిరిడే, ప్రజాతి లెంటి వైరస్, జాతి హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. కుటుంబమేమో రెట్రోవిరిడే, ప్రజాతి అంటే వైరస్ కనుక ఎక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ ఎయిడ్స్ వైరస్ కనుక చూసుకున్నట్లయితే కుటుంబము రెట్రోవిరిడే, ప్రజాతి లెంటి వైరస్, జాతి హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. కుటుంబము రెట్రోవిరిడే, ప్రజాతి లెంటి వైరస్, జాతి హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. వైరస్ల యొక్క నిర్మాణము. వైరస్ల పరిమాణము TMVలో వలె 300 నానోమీటర్లు మొదలుకొని పార్వో వైరస్లో వలె 20 nm వరకు ఉంటుంది.
వైరస్ల యొక్క పరిమాణము టీఎంవీలో వలె 300 నానోమీటర్లు మొదలుకొని పార్వో వైరస్లో వలె 20 nm వరకు ఉంటుంది. ఈ విస్తృతిలో గరిష్ట పరిమాణం వద్ద వైరస్లు రమారమి అతి చిన్న బ్యాక్టీరియం కణాలైన మైకోప్లాజ్మాల పరిమాణంలో కనిష్ట పరిమాణం వద్ద రైబోజోమ్కు సమానమైన వ్యాసం కలిగి ఉంటాయి. వైరస్ల యొక్క పరిమాణము టీఎంవీలో వలె 300 నానోమీటర్లు nm మొదలుకొని పార్వో వైరస్లో వలె 20 nm వరకు ఉంటుంది. ఈ విస్తృతిలో గరిష్ట పరిమాణం వద్ద వైరస్లు రమారమి అతి చిన్న బ్యాక్టీరియం కణాలైన మైకోప్లాజ్మాల పరిమాణంలో కనిష్ట పరిమాణం వద్ద రైబోజోమ్కు సమానమైన వ్యాసం కలిగి ఉంటాయి. వైరస్లను అనేక విభిన్న రకాలైన స్వరూపాలుగా విభజించవచ్చు. వైరస్ల యొక్క పరిమాణము టీఎంవీలో వలె 300 నానోమీటర్లు మొదలుకొని పార్వో వైరస్లో వలె 20 nm వరకు ఉంటుంది. ఈ విస్తృతిలో గరిష్ట పరిమాణం వద్ద వైరస్లు రమారమి అతి చిన్న బ్యాక్టీరియం కణాలైన మైకోప్లాజ్మాల పరిమాణంలోను కనిష్ట పరిమాణం వద్ద రైబోజోమ్కు సమానమైన వ్యాసాన్ని కలిగి ఉంటాయి. వైరస్లను అనేక విభిన్న రకాలైన స్వరూపాలుగా విభజించవచ్చు. సర్పిల వైరస్లు పొడవైన దండాల వలె ఉండి దృఢంగా లేదా నమ్యంగా ర్యాబీస్ వైరస్, పొగాకు మొజాయిక్ వైరస్ లాగా ఉంటాయి. సర్పిల వైరస్లు పొడవైన దండాల వలె ఉండి అంటే ఇక్కడ ర్యాబీస్ వైరస్, పొగాకు మొజాయిక్ వైరస్లు ఏం వైరస్లు? సర్పిల వైరస్లవి. ర్యాబీస్ వైరస్, పొగాకు మొజాయిక్ వైరస్లు సర్పిల వైరస్లు. అనేక జంతు వృక్ష బ్యాక్టీరియంలు వైరస్లు బహుభుజాకృతిలో ఉంటాయి. హెర్పిస్ సింప్లెక్స్ పోలియో వైరస్లు బహుభుజాకృతి వైరస్లు. హెర్పిస్ సింప్లెక్స్ పోలియో వైరస్లు బహుభుజాకృతి వైరస్లు. కొన్ని వైరస్లలో క్యాప్సిడ్ ఒక ఆచ్ఛాదన చేత ఆవరించబడి ఉంటుంది. సర్పిల వైరస్లు పొడవైన దండాల వలె ఉండి దృఢంగా లేదా నమ్యంగా ర్యాబీస్ వైరస్, పొగాకు మొజాయిక్ వైరస్ లాగా ఉంటాయి. అంటే ర్యాబీస్ వైరస్, పొగాకు టీఎంవి, పొగాకు మొజాయిక్ వైరస్లు అనేవి సర్పిల వైరస్లు బహుభుజాకృతిలో ఉంటాయి. హెర్పిస్ సింప్లెక్స్ పోలియో వైరస్లు ఇవి రూపంలో ఉంటాయి. కొన్ని వైరస్లలో క్యాప్సిడ్ ఒక ఆచ్ఛాదన చేత ఆవరించబడి ఉంటుంది. ఈ ఆచ్ఛాదిత వైరస్లు ఇంచుమించు గోళాకారంలో ఉంటాయి. ఇన్ఫ్లుయెంజా వైరస్ ఒక ఆచ్ఛాదిత వైరస్. కొన్ని ఏంటంటే ఆచ్ఛాదిత వైరస్లు ఇంచుమించు గోళాకారంలో ఉంటాయి. ఇన్ఫ్లుయెంజా వైరస్ ఒక ఆచ్ఛాదిత వైరస్. ఇన్ఫ్లుయెంజా వైరస్ ఆచ్ఛాదిత వైరస్. ఇన్ఫ్లుయెంజా వైరస్ ఒక ఆచ్ఛాదిత వైరస్. ఇన్ఫ్లుయెంజా వైరస్ ఒక ఆచ్ఛాదిత వైరస్. బ్యాక్టీరియంలను ఆశించే వైరస్లు బ్యాక్టీరియోఫాజులు సంక్లిష్ట నిర్మాణంను కలిగి ఉంటాయి. బ్యాక్టీరియంలను ఆశించే వైరస్లు ఏమంటారు? బ్యాక్టీరియోఫాజులు అంటారు. ఇవి సంక్లిష్ట నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. వీటిని సంక్లిష్ట వైరస్లు అంటారు. ఇవి తలభాగంలో బహుభుజ సౌష్ఠవం, తోకతొడుగులో సర్పిలాకార సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. మీజిల్స్ వైరస్ వంటి కొన్ని వైరస్లలో తొడుగు గ్లైకోప్రోటీన్తో నిర్మితమైన కూచిమన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. మీజిల్స్ వైరస్ వంటి కొన్ని వైరస్లలో గ్లైకోప్రోటీన్తో నిర్మితమైన కూచిమన స్పైక్స్ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. మీజిల్స్ వైరస్ వంటి వైరస్లలో గ్లైకోప్రోటీన్తో నిర్మితమైన కూచిమన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఈ పోచలను సుగ్రాహిక అతిదేయ కణాలపై గల గ్రాహ్య స్థలాలతో లగ్నం చెందడానికి ఉపయోగపడతాయి. మీజిల్స్ వైరస్ వంటి కొన్ని వైరస్లలో తొడుగు గ్లైకోప్రోటీన్తో నిర్మితమైన కూచిమన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఈ పోచలను సుగ్రాహిక అతిదేయ కణాలపై గల గ్రాహ్య స్థలాలతో లగ్నం చెందడానికి ఉపయోగపడతాయి. అన్ని వైరస్లు 2 ప్రాథమిక అంశాలని కలిగి ఉంటాయి. జీనోమ్ను ఏర్పరిచే కేంద్రంగా ఉన్న ఒక కేంద్రకాంలో దానిని ఆవరించి ఉన్న క్యాప్సిడ్ అనబడే ప్రోటీన్ తొడుగు క్యాప్సిడ్ వైరస్కు ఆకారాన్ని ఇస్తుంది. జీనోమ్కు రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. ఇది ప్రోటీన్ ఉపప్రమాణాలతో నిర్మితమై ఉంటుంది. వీటిని క్యాప్సోమియర్లు అంటారు. ప్రతి వైరస్కు దాని క్యాప్సోమియర్ల సంఖ్య గుర్తింపు లక్షణంగా ఉంటుంది. అన్ని వైరస్లు 2 ప్రాథమిక అంశాలని కలిగి ఉంటాయి. జీనోమ్ని ఏర్పరిచే కేంద్రంగా ఉన్న ఒక కేంద్రకాంలము దానిని ఆవరించి ఉన్న క్యాప్సిడ్ అనబడే ప్రోటీన్ తొడుగు క్యాప్సిడ్ వైరస్కు ఆకారాన్ని ఇస్తుంది. వైరస్లన్నింటికీ 2 ప్రాథమిక అంశాలు ఉంటాయి. జీనోమ్ని ఏర్పరిచే కేంద్రంగా ఉన్న ఒక కేంద్రకాంలం ఉంటుంది. మళ్ళీ కేంద్రకాంలాన్ని ఆవరించి క్యాప్సిడ్ అనే ఒక ప్రోటీన్ తొడుగు ఉంటుంది. ప్రతి వైరస్కి 2 ప్రాథమిక అంశాలు ఉంటాయి. కేంద్రకాంలం ఒకటి, క్యాప్సిడ్ అనబడే ప్రోటీన్ తొడుగు ఒకటి. క్యాప్సిడ్ వైరస్కు ఆకారాన్ని ఇస్తుంది. జీనోమ్కు రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. ఈ క్యాప్సిడ్ ఏం చేస్తుంది? వైరస్కు ఒక ఆకారాన్ని ఇస్తుంది. జీనోమ్కి రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. ఇది ప్రోటీన్ ఉపప్రమాణాలతో నిర్మితమై ఉంటుంది. వీటిని క్యాప్సోమియర్లు అంటారు. ప్రతి వైరస్కి దాని క్యాప్సోమియర్ల సంఖ్య గుర్తింపు లక్షణంగా ఉంటుంది. ఇక్కడ క్యాప్సిడ్ అనుకున్నాం కదా, క్యాప్సిడ్ అనేది ప్రోటీన్ ఉపప్రమాణాలతో నిర్మితమై ఉంటుంది.
వీటిని క్యాప్సోమియర్లు అంటారు. ప్రతి వైరస్కి దాని క్యాప్సోమియర్ల సంఖ్య గుర్తింపు లక్షణంగా ఉంటుంది. వైరస్ జన్యు సమాచారాన్ని 2 పోగుల డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ లేదా ఒకే పోగు సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ అంటే డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ లేదా సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ రూపంలో ఉంటుంది. సాధారణంగా మొక్కల్ని ఆశించే వైరస్లు డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏను జంతువులను ఆశించే వైరస్లు సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏను కలిగి ఉంటాయి. వైరస్ల యొక్క జన్యు సమాచారాన్ని 2 పోగుల డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ లేదా ఒకే పోగు సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ వైరస్ల యొక్క జన్యు సమాచారాన్ని 2 పోగుల అంటే సాధారణంగా ఎలా ఉంటుంది, డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ లేదా ఒకే పోగు సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ అంటే డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ లేదా సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ రూపంలో కలిగి ఉంటుంది. సాధారణంగా మొక్కల్ని ఆశించే వైరస్లు డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏను, జంతువుల్ని ఆశించే వైరస్లు సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏను కలిగి ఉంటాయి. మొక్కల్ని ఆశించే వైరస్లు డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏను, జంతువుల్ని ఆశించే వైరస్లను సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏను కలిగి ఉంటాయి. బ్యాక్టీరియోఫాజులు సాధారణంగా డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ వైరస్లు. బ్యాక్టీరియోఫాజుల్లో డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది. బ్యాక్టీరియోఫాజుల్లో ఉండే జీనోమ్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. జంతువులు ఆశించే వైరస్లు సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ. మొక్కల్ని ఆశించే వైరస్లు డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ. వైరల్ కేంద్రకాంల అణువులు వలయాకారంగా కానీ లేదా దీర్ఘాకారంగా కానీ ఉంటాయి. అనేక వైరస్లు ఒకే కేంద్రకాంలపు అణువుని కలిగి ఉంటాయి, కానీ కొన్ని 1 కంటే ఎక్కువ హెచ్ఐవి జీనోమిక్ నకళ్లను సూచించే 2 సారూప్యత గల ఆర్ఎన్ఏ అణువులను కలిగి ఉంటాయి. అనేక వైరస్లు ఒకే కేంద్రకాంలపు అణువును కలిగి ఉంటాయి, కానీ కొన్ని 1 కంటే ఎక్కువ హెచ్ఐవి జీనోమిక్ నకళ్లను సూచించే 2 సారూప్యత గల ఆర్ఎన్ఏ అణువులను కలిగి ఉంటాయి. అనేక వైరస్లు ఒకే కేంద్రకాంలపు అణువును కలిగి ఉంటాయి, కానీ కొన్ని 1 కంటే ఎక్కువ హెచ్ఐవి జీనోమిక్ నకళ్లను సూచించే 2 సారూప్యత గలైన ఆర్ఎన్ఏ అణువులు కలిగి ఉంటాయి. నెక్స్ట్ బ్యాక్టీరియోఫాజుల వృద్ధి. ఒక వైరస్ వృద్ధి లేదా ప్రత్యుత్పత్తి లేదా ప్రతికృతి జరపాలంటే అది తప్పనిసరిగా ఒక అతిధేయ కణాన్ని ఆక్రమించి అతిధేయ జీవక్రియ యంత్రాంగాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలి. ఒక వైరస్ వృద్ధి వైరస్ అనేది ప్రత్యుత్పత్తి జరపాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, ప్రతికృతి జరపాలన్నా అది తప్పనిసరిగా ఒక అతిధేయ కణాన్ని ఆక్రమించి అతిధేయ జీవక్రియ యంత్రాంగాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలి. ఒక వైరస్ అతిధేయ కణంలోకి ప్రవేశించే విధానము అతిధేయ కణం నుంచి నిష్క్రమించడం భిన్నంగా ఉన్నప్పటికీ వైరస్ల వృద్ధి ప్రాథమిక యాంత్రికం వైరస్లన్నింటిలో ఒకే విధంగా ఉంటుంది. అన్నింటికంటే వైరస్ జీవిత చక్రాలను బ్యాక్టీరియోఫాజ్ జీవిత చక్రాల ద్వారా బాగా అర్థం చేసుకోవచ్చు. వైరస్ యొక్క జీవిత చక్రాలను బ్యాక్టీరియోఫాజ్ జీవిత చక్రాల ద్వారా బాగా అర్థం చేసుకోవచ్చు. ఫాజులు 2 ప్రత్యామ్నాయ యాంత్రికాల ద్వారా వృద్ధి చెందుతాయి. అవి లైటిక్ చక్రము, లైసోజెనిక్ చక్రము. లైటిక్ చక్రము అతిధేయ కణం విచ్ఛిన్నం లేదా నిర్జీవం అవడంతో పూర్తి అవుతుంది. ఈ లైటిక్ చక్రం అనేది అతిధేయ కణం విచ్ఛిన్నం లేదా నిర్జీవం కావడంతో పూర్తి అవుతుంది. లైటిక్ చక్రము అతిధేయ కణం విచ్ఛిన్నం లేదా నిర్జీవం అవడంతో పూర్తి అవుతుంది. లైసోజెనిక్ చక్రంలో అతిధేయ కణాలు సజీవంగానే ఉంటాయి. లైసోజెనిక్ చక్రంలో అతిధేయ కణాలు సజీవంగా ఉంటాయి. లైటిక్ చక్రంలో అతిధేయ కణాలు విచ్ఛిన్నం లేదా నిర్జీవం అయిపోతాయి. నెక్స్ట్ టీ సరిసంఖ్య ఫాజులు ఈకోలై అనే బ్యాక్టీరియంలపై దాడి చేసి కణాలను విచ్ఛిన్నం చేస్తాయి. వీటిని విరులెంట్ ఫాజులు అని అంటారు. టీ సరిసంఖ్య ఫాజులు ఈకోలై అనే బ్యాక్టీరియంలపై దాడి చేసి కణాలను విచ్ఛిన్నం చేస్తాయి. వీటిని విరులెంట్ ఫాజులు అని అంటారు. టీ సరిసంఖ్య ఫాజులు ఈకోలై అనే బ్యాక్టీరియంలపై దాడి చేసి కణాలను విచ్ఛిన్నం చేస్తాయి. వీటిని విరులెంట్ ఫాజులు అంటారు. ఇవి లైటిక్ చక్రాన్ని కనబరుస్తాయి. ఇవి 5 దశలుగా జరిగే ప్రక్రియ: అంటిపెట్టుకొనుట, అటాచ్మెంట్, ప్రవేశము, పెనెట్రేషన్, జీవ సంశ్లేషణ, బయోసింథసిస్, పరిపక్వత, మెచ్యురేషన్, విడుదల, రిలీజ్. ఫాజ్ రేణువులు మరియు బ్యాక్టీరియంలు కాకతాళీయంగా ఢీకొనడం జరగడంతో అంటిపెట్టుకుంట లేదా అధిశోషణ జరుగుతుంది. ఫాజులు బ్యాక్టీరియంల కణకవచం మీద సంపూరక గ్రహీత స్థానాల వద్ద అంటిపెట్టుకోవడానికి తోకపోచలను ఉపయోగిస్తాయి. అధిశోషణాన్ని అనుసరిస్తూ ప్రవేశ ప్రక్రియ జరుగుతుంది. ఈ స్థితిలో ఫాజ్ తోకతొడుగు సంకోచించడం వలన తోక కేంద్ర భాగము బ్యాక్టీరియంల కణకవచం ద్వారా లోనికి చొచ్చుకుని పోతుంది. దీనినే ప్రవేశం అంటారు. ఈ సరిసంఖ్య ఫాజులు ఈకోలై అనే బ్యాక్టీరియంలపై దాడి చేసి కణాలను విచ్ఛిన్నం చేస్తాయి. వీటిని విరులెంట్ ఫాజులు అని పిలుస్తారు. ఇవి లైటిక్ చక్రాన్ని కనబరుస్తాయి. టీ సరిసంఖ్య ఫాజులు ఈకోలై అనే బ్యాక్టీరియంలపై దాడి చేసి కణాలను విచ్ఛిన్నం చేస్తాయి. వీటిని విరులెంట్ ఫాజులు అని అంటారు. ఇవి లైటిక్ చక్రాన్ని కనబరుస్తాయి. ఇవి 5 దశలుగా జరిగే ప్రక్రియ: అంటిపెట్టుకొనుట, ప్రవేశము, జీవ సంశ్లేషణ, పరిపక్వత, విడుదల.
ఫాజ్ రేణువులు మరియు బ్యాక్టీరియంలు కాకతాళీయంగా ఢీకొనడం జరగడంతో అంటిపెట్టుకుంటా లేదా అధిశోషణ జరుగుతుంది. ఈ ఫాజ్ రేణువులు బ్యాక్టీరియంలను కాకతాళీయంగా ఢీకొనడం జరగడంతో అంటిపెట్టుకుంటా లేదా అధిశోషణ కాకతాళీయంగా అంటే అనుకోకుండా ఢీకొనడంతో అంటిపెట్టుకుంటా లేదా అధిశోషణ అనేది జరుగుతుంది. ఫాజులు బ్యాక్టీరియంల కణకవచం మీద సంపూరక గ్రహీత స్థానాల వద్ద అంటిపెట్టుకోవడానికి తోకపోచలను ఉపయోగిస్తాయి. అధిశోషణాన్ని అనుసరిస్తూ ప్రవేశ ప్రక్రియ పెనిట్రేషన్ అనేది జరుగుతుంది. ఈ స్థితిలో ఫాజ్ తోకతడుగు సంకోచించడం వల్ల తోక కేంద్ర భాగము బ్యాక్టీరియంల కణకవచం ద్వారా లోనికి చొచ్చుకుపోతుంది. ఈ స్థితిలో ఫాజ్ యొక్క తోకతడుగు సంకోచించడం వలన తోక కేంద్ర భాగము బ్యాక్టీరియంల కణకవచం ద్వారా లోనికి చొచ్చుకుపోతుంది. దీనిని ప్రవేశం అంటారు. తోక కొనభాగం ప్లాస్మా త్వచాన్ని చేరేసరికి బ్యాక్టీరియా ఫాజ్ DNA తల భాగం నుంచి తోక మధ్య భాగం ద్వారా తోక కొనభాగం ప్లాస్మా త్వచాన్ని చేరేసరికి అంటే తోక యొక్క కొనభాగం ఈ బ్యాక్టీరియం యొక్క ప్లాస్మా త్వచాన్ని చేరేసరికి బ్యాక్టీరియా ఫాజ్ DNA తల భాగం నుంచి తోక మధ్య భాగం ద్వారా ప్లాస్మా త్వచం ద్వారా ప్రయాణిస్తూ బ్యాక్టీరియంల యొక్క కణంలోనికి ప్రవేశిస్తుంది. క్యాప్సిడ్ బ్యాక్టీరియంల కణంలో వెలుపలే ఉండిపోతుంది. దీన్ని గోస్ట్ అంటారు. కాబట్టి ఫాజ్ రేణువు ఉపబాహ్య చర్మ సిరంజి వలె విధి నిర్వహిస్తూ DNAను బ్యాక్టీరియం కణంలోకి చొప్పిస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది? ప్రవేశం అయిపోయిన తర్వాత తోక కణభాగం ప్లాస్మా త్వచాన్ని చేరుతుంది కదా, అప్పుడు ఈ బ్యాక్టీరియా ఫాజ్ తలలో ఉన్న DNA అనేది వచ్చేస్తుంది అనమాట. తోక మధ్య భాగం ద్వారా ప్లాస్మా త్వచం ద్వారా ప్రయాణిస్తూ బ్యాక్టీరియం కణంలోకి ప్రవేశిస్తుంది. క్యాప్సిడ్ బ్యాక్టీరియంల కణం వెలుపలే ఉండిపోతుంది. దీన్ని గోస్ట్ అంటారు. అంటే బ్యాక్టీరియా ఫాజ్ యొక్క పైన క్యాప్సిడ్ ఉంటుంది కదా, డొప్ప లాంటిది, అది బయటే ఉండిపోతుంది. బ్యాక్టీరియం కణం బయటే ఉండిపోతుంది. దీన్ని గోస్ట్ అంటారు. కాబట్టి ఫాజ్ రేణువు ఉపబాహ్య చర్మ సిరంజి వలె విధి నిర్వహిస్తూ DNAను బ్యాక్టీరియం కణంలోకి చొప్పిస్తుంది. ఒకసారి ఫాజ్ DNA అతిదేయ కణంలోకి కణద్రవ్యంలోకి చేరిన మీదట అతిదేయ కణ యాంత్రికాన్ని ఉపయోగించుకుని అనేక ఫాజ్ DNA నకళ్ళు, ఎంజైమ్లు, క్యాప్సిడ్ ప్రోటీన్లను సంశ్లేషణ చెందుతాయి. సంక్రమణ జరిగిన కొన్ని నిమిషాల వరకు పూర్తి ఫాజులు అతిదేయ కణంలో కనిపించవు, కానీ స్వతంత్ర DNA ప్రోటీన్ అంశాలని గుర్తించవచ్చు. వీటి తర్వాత వచ్చేదే పక్వదశ. ఈ ప్రక్రియలో బ్యాక్టీరియా ఫాజ్ DNA క్యాప్సిడ్లు పూర్తి విరియాన్లు కూర్చి ఏర్పడతాయి. వైరస్ సంక్రమణ జరిగే కణంలో ముదిరిన వైరస్ కనిపించే వరకు మధ్యగల కాల వ్యవధిని గుప్త దశ అంటారు. ఒకసారి ఫాజ్ DNA అతిదేయ కణంలోకి కణద్రవ్యంలోకి చేరిన తర్వాత అతిదేయ కణ యాంత్రికాన్ని ఉపయోగించుకుని అంటే ఆ ఆక్రమించిన కణం యొక్క యాంత్రికాన్ని ఉపయోగించుకుని అనేక ఫాజ్ DNA నకళ్ళు, ఎంజైమ్లు, క్యాప్సిడ్ ప్రోటీన్లను సంశ్లేషణ చేసుకుంటాయి. వైరస్లు సంక్రమణ జరిగిన కొన్ని నిమిషాల వరకు పూర్తి ఫాజులు అతిదేయంలో కనిపించవు, కానీ అంటే కొన్ని నిమిషాల వరకు పూర్తి వైరస్లు అనేవి కనపడవు. ఎప్పుడు కనిపిస్తాయి అంటే అప్పుడు ఏం చేస్తాయి? కొన్ని నిమిషాల్లో అంటే కొన్ని స్వతంత్ర DNA ప్రోటీన్ అంశాలు, ఎంజైమ్లు, క్యాప్సిడ్ ప్రోటీన్లు ఇటువంటివి సంశ్లేషణ చేసుకుంటాయి. వీటి తర్వాత వచ్చేదే ఏంటంటే పక్వదశ. ఈ ప్రక్రియలో బ్యాక్టీరియా ఫాజ్ DNA క్యాప్సిడ్లు పూర్తి విరియాన్లుగా మార్చబడతాయి. పక్వదశలో వైరస్ సంక్రమణ జరిగే కణంలో ముదిరిన వైరస్ కనిపించే వరకు మధ్యగల కాల వ్యవధిని గుప్త దశ అంటారు. వైరస్ సంక్రమణ జరిగే కణంలో ముదిరిన వైరస్ కనిపించే వరకు మధ్యగల కాల వ్యవధిని గుప్త దశ అంటారు. వైరస్ వృద్ధిలో చివరి దశ అతిదేయ కణం విచ్ఛిన్నమయ్యే దశ. ఈ దశలో అతిదేయ కణం నుంచి విరియాన్లు విడుదలవుతాయి. అతిదేయ కణపు ప్లాస్మా త్వచము ఆ కణంలోని సంశ్లేషణ చెందే లైసోజైమ్ అనే ఒక వైరస్ ఎంజైమ్ చేత కరిగించబడి లేదా విచ్ఛిన్నం చెంది బ్యాక్టీరియం కణకవచం పగిలిపోయి కొత్తగా ఉత్పత్తి అయిన ఫాజ్ రేణువులు లేదా విరియాన్లు విడుదలవుతాయి. వైరస్ వృద్ధిలో చివరి దశ ఏంటి? అతిదేయ కణం విచ్ఛిన్నమయ్యే దశ. ఈ దశలో అతిదేయ కణం నుంచి విరియాన్లు విడుదలవుతాయి. అతిదేయ కణపు ప్లాస్మా త్వచము ఆ కణంలోనే సంశ్లేషణ చెందే లైసోజైమ్ అనే ఒక వైరస్ ఎంజైమ్ చేత కరిగించబడి లేదా విచ్ఛిన్నం చెంది బ్యాక్టీరియం అంటే లైసోజైమ్ అనే ఎంజైమ్ వైరస్ చేత ఉంటుంది కదా, వైరస్లో ఉండే ఈ లైసోజైమ్ అనే ఎంజైమ్ ఈ బ్యాక్టీరియం కవచాన్ని కరిగిస్తుంది. అప్పుడు మనకి ఏమవుతుంది? బయటికి విరియాన్లు అనేవి విడుదలవుతాయి అన్నమాట. బ్యాక్టీరియం కణకవచం పగిలిపోయి కొత్తగా ఉత్పత్తి అయిన ఫాజ్ రేణువులు విరియాన్లు విడుదలవుతాయి. ఒక కణం నుంచి నూతనంగా సంశ్లేషణం చెందిన విడుదలయ్యే ఫాజ్ రేణువుల సంఖ్యనే పగిలే పరిమాణం అంటారు. ఒక కణం నుంచి నూతనంగా సంశ్లేషణం చెంది విడుదలయ్యే ఫాజ్ రేణువుల సంఖ్యనే పగిలే పరిమాణం అని పిలుస్తారు. ఇది సాధారణంగా 50 నుంచి 200 దాకా ఉంటుంది. విడుదలైన ఫాజ్ రేణువులు దగ్గరలో ఉన్న ఇతర సులభంగా వశమయ్యే కణాలకు సంక్రమించి వృద్ధి చక్రాన్ని పునరావృతం చేస్తాయి. ఒక కణం నుంచి నూతనంగా సంశ్లేషణ చెంది విడుదలయ్యే ఫాజ్ రేణువుల సంఖ్యనే పగిలే పరిమాణం అంటారు. బర్స్ట్ సైజ్ అని పిలుస్తారు.
ఇది సాధారణంగా 50 నుంచి 200 దాకా ఉంటుంది. విడుదలైన ఫాజు రేణువులు దగ్గరలో ఉన్న ఇతర సులభంగా వశమయ్యే కణాలకు సంక్రమించి వృద్ధి చక్రాన్ని పునరావృతం చేస్తాయి. ఇతర సులభంగా వశమయ్యే కణాలకి సంక్రమించి వృద్ధి చక్రాన్ని పునరావృతం చేస్తాయి. కణం నుంచి నూతనంగా సంశ్లేషణం చెంది విడుదలయ్యే ఫాజు రేణువుల సంఖ్యని పగిలే పరిమాణం బర్స్ట్ సైజ్ అని పిలుస్తారు. ఇది సాధారణంగా 50 నుంచి 200 దాకా ఉంటుంది. విడుదలైన ఫాజు రేణువులు దగ్గరలో ఉన్న ఇతర సులభంగా వశమయ్యే కణాలకు సంక్రమించి వృద్ధి చక్రాన్ని పునరావృతం చేస్తాయి. నెక్స్ట్ లైసోజెనిక్ చక్రము. లైసోజెనిక్ చక్రము కొన్ని లాంబ్డా ఫాజుల్ లాంటి బ్యాక్టీరియా ఫాజులు వృద్ధి చెందేటప్పుడు, అంటే ఇక్కడ మనకి లైటిక్ చక్రము టీ సరి సంఖ్య ఫాజుల్లోను, లైసోజెనిక్ చక్రము లాంబ్డా ఫాజుల్ వంటి బ్యాక్టీరియా ఫాజులు వృద్ధి చెందేటప్పుడు ఆతిథేయ కణం విచ్ఛిన్నం చెందడం కానీ నాశనం చెందడం కానీ జరగదు. దీనికి బదులుగా ఫాజ్ DNA ఈకోలై కణంలోకి ప్రవేశించాక వలయాకార బ్యాక్టీరియల్ DNA తోటి సమకాలితమై ఇంటిగ్రేట్ అయిపోద్ది, కలిసిపోద్ది. దానిలో ఒక భాగమై గుప్తంగా ఉండిపోతుంది. ఇటువంటి ఫాజులను టెంపరెంట్ ఫాజులు అంటారు. కొన్ని లాంబ్డా ఫాజుల్ లాంటి బ్యాక్టీరియా ఫాజులు వృద్ధి చెందేటప్పుడు అతిథేయ కణం విచ్ఛిన్నం చెందడం కానీ నాశనం చెందడం కానీ జరగదు. దీనికి బదులు ఫాజ్ DNA ఈకోలై కణంలోకి ప్రవేశించాక వలయాకార బ్యాక్టీరియల్ DNAతో సమకాలితమై దానిలో ఒక భాగమై గుప్తంగా ఉండిపోతుంది. అటువంటి ఫాజులను టెంపరెంట్ ఫాజులు అంటారు. ఇలా కలిసిపోయిన ఫాజ్ DNAను ఇప్పుడు ప్రోఫాజ్ అంటారు. ఇలా కలిసిపోయిన ఫాజ్ DNAని ఇప్పుడు ప్రోఫాజ్ అంటారు. బ్యాక్టీరియం జన్యు పదార్థం ప్రతికృతి జరిగిన ప్రతిసారి ప్రోఫాజ్ కూడా ప్రతికృతి లోనవుతుంది. తర్వాత సంతతి కణాల్లో ప్రోఫాజ్ గుప్తంగా ఉండిపోతుంది. అయితే కొన్ని అరుదైన యాదృచ్ఛిక సంఘటనలలో లేదా అతిథేయ కణం అతినీల లోహిత కాంతికి కానీ లేదా కొన్ని రసాయనాల ప్రభావానికి కానీ గురి అయినప్పుడు ఫాజ్ DNA బ్యాక్టీరియల్ జన్యు పదార్థం నుంచి విడిపోయి లైటిక్ చక్రం ప్రారంభానికి దారితీస్తుంది. లైసోజెనిక్ చక్రం ఏంటి? కొన్ని లాంబ్డా ఫాజుల్ లాంటి బ్యాక్టీరియా ఫాజులు వృద్ధి చెందేటప్పుడు అతిథేయ కణం విచ్ఛిన్నం చెందడం కానీ నాశనం చెందడం కానీ జరగదు. దానికి బదులుగా ఫాజ్ DNA ఈకోలై కణంలోకి ప్రవేశించాక వలయాకార బ్యాక్టీరియల్ DNA తోటి సమకాలితమై ఒక భాగమై గుప్తంగా ఉండిపోతుంది. ఇటువంటి ఫాజులను టెంపరెంట్ ఫాజులు అంటారు. ఇలా కలిసిపోయిన ఫాజ్ DNAను ఇప్పుడు ప్రోఫాజ్ అంటారు. బ్యాక్టీరియం జన్యు పదార్థం ప్రతికృతి జరిగిన ప్రతిసారి ప్రోఫాజ్ కూడా ప్రతికృతికి లోనవుతుంది. తర్వాత సంతతి కణాలలో ప్రోఫాజ్ గుప్తంగా ఉండిపోతుంది. అయితే కొన్ని అరుదైన యాదృచ్ఛిక సంఘటనలలో ఆతిథేయ కణము అతినీల లోహిత కాంతికి కానీ లేదా కొన్ని రసాయనాల ప్రభావానికి కానీ గురి అయినప్పుడు ఫాజ్ DNA బ్యాక్టీరియల్ జన్యు పదార్థం నుంచి విడిపోయి లైటిక్ చక్రం ప్రారంభానికి దారితీస్తుంది. మొక్కలలో వైరస్లు అవికల్ప పరాన్నజీవులుగా ఉండి మొక్కల్లో పెరుగుతూ అనేక వృక్ష వ్యాధుల్ని కలుగజేస్తాయి. వైరస్లు కలిగే మొక్కలో వ్యాధులు చాలా వరకు సర్వాంగీణంగా మొక్క మొత్తం ప్రభావితం అవుతుంది. వైరస్ల వలన కలిగే మొక్కల వ్యాధులు చాలా వరకు సర్వాంగీణంగా మొక్క మొత్తం ప్రభావితం అవుతుంది. సాధారణంగా తెగులు లక్షణాలు చాలా వరకు పత్రాలలో కనిపిస్తాయి. వైరస్ వ్యాధులు సాధారణ చిహ్నాలు నిర్హరితము, ఉదాహరణ పీచ్ పసుపు పచ్చ తెగులు, మొజాయిక్ పొగాకు మొజాయిక్ వ్యాధి, ఈనెల నిర్హరితము, బెండ ఈనెల నిర్హరితము, కురూపత, కోకో ఉబ్బు కాండము, పుష్ప చీలికలు, ట్యూలిప్ పుష్పాల చీలిక తెగులు మొదలైనవి ఉంటాయి. నిర్హరితానికి ఉదాహరణ ఏంటి? పీచ్ పసుపు పచ్చ తెగులు నిర్హరితము, పీచ్ పసుపు పచ్చ తెగులు, మొజాయిక్ పొగాకు మొజాయిక్ వ్యాధి, ఈనెల నిర్హరితము, బెండ ఈనెల నిర్హరితము, బెండలో చూడొచ్చు ఈనెల నిర్హరితాన్ని. కురూపత, కోకో ఉబ్బు కాండము, పుష్ప చీలికలు, ట్యూలిప్ పుష్పాల చీలిక తెగులు. సాధారణంగా విరియాన్లు సంక్రమణ చెందుతూ వ్యాధుల్ని కలుగజేస్తాయి. ఒక విరియాన్ అంటే తన ఆతిథేయ కణం వెలుపల పూర్తిగా సంవిధానం చెందిన వైరస్. విరియాన్ అంటే ఏంటి? విరియాన్లు సంక్రమణ చెందుతూ వ్యాధుల్ని కలుగజేస్తాయి. ఒక విరియాన్ అంటే తన ఆతిథేయ కణం వెలుపల పూర్తిగా సంవిధానం చెందిన వైరస్. అంటే ఆతిథేయ కణం నుంచి పూర్తిగా డెవలప్ అయ్యి బయటకు వచ్చిన దాన్ని ఏమంటామంటే విరియాన్ అంటాం వైరస్ని. ఈ అసాధారణంగా ఒక ప్రోటీన్ త్వచం లేని 300 నుంచి 40 న్యూక్లియోటైడ్లు కలిగి ఉన్న ఒక చిన్న కేంద్రకామ్లపు మొక్కనే వైరాయిడ్ అంటారు. అసాధారణంగా అంటే ఒక ప్రోటీన్ త్వచం లేని 300 నుంచి 400 న్యూక్లియోటైడ్లు కలిగి ఉన్న ఒక చిన్న కేంద్రకామ్లపు మొక్కనే వైరాయిడ్ అంటాం. ఇవి కూడా అనేక రకాల ఆర్థిక ప్రాముఖ్యత గల మొక్కలపై టమాటాలు, పొటాటోలు, కుకుంబర్లు, సిట్రస్ వ్యాధులను కలుగజేస్తాయి. విరియాన్ వైరాయిడ్లను గుర్తుపెట్టుకోవాలి మనం. వైరస్లలో మొక్కల్లో వైరస్ వ్యాధులు ఏంటి? మొక్కల్లో అవికల్ప పరాన్నజీవులుగా ఉండి మొక్కల్లో పెరుగుతూ వైరస్లు అవికల్ప పరాన్నస్థ జీవులుగా ఉండి మొక్కల్లో పెరుగుతూ అనేక వృక్ష వ్యాధుల్ని కలుగజేస్తాయి. వైరస్ల వలన కలిగే మొక్కల వ్యాధులు చాలా వరకు సర్వాంగీణంగా ఉంటాయి.
మొక్క మొత్తం ప్రభావితం అవుతుంది. అదేవిధంగా తెగులు లక్షణాలు చాలా వరకు పత్రాలలో కనిపిస్తాయి. వైరస్ వ్యాధులు సాధారణ చిహ్నాలు నిర్హరితము, పీచు పసుపు పచ్చ తెగులు, మొజాయిక్ ఏమో పొగాకు మొజాయిక్ వ్యాధి, ఈనెల నిర్హరితము బెండ ఈనెల నిర్హరితము, కురూపత కోకో ఉబ్బు కాండము, పుష్ప చీలికలు ట్యూలిప్ పుష్పాల చీలిక తెగులు మొదలైనవి ఉంటాయి. సాధారణంగా విరియాన్లు సంక్రమణ చెందుతూ వ్యాధుల్ని కలుగజేస్తాయి. ఒక విరియాన్ అంటే అతిదేయ కణం వెలుపల పూర్తిగా సంవిధానం చెందిన వైరస్. అసాధారణంగా ఒక ప్రోటీన్ త్వచం లేని 300 నుంచి 400 న్యూక్లియోటైడ్లను కలిగి ఉన్న ఒక చిన్న కేంద్రకామ్లపు మొక్కనే వైరాయిడ్ అని పిలుస్తాం. 300 నుంచి 400 న్యూక్లియోటైడ్లు కలిగి ఉన్న ఒక చిన్న కేంద్రకామ్లపు మొక్కని వైరాయిడ్ అని పిలుస్తాం. ఇవి అనేక రకాలైన ఆర్థిక ప్రాముఖ్యత గల మొక్కలపై టమాటోలు, పొటాటోలు, కుకుంబర్లు, సిట్రస్, నిమ్మలలో వ్యాధుల్ని కలుగజేస్తాయి. మానవుల్లో వైరస్ వ్యాధులు. వైరస్లు మానవుల్లో సాధారణ జలుబు, హెపటైటిస్, ఆటలమ్మ, ఇన్ఫ్లుయెంజా, హెర్పిస్, వ్రణాలు, పోలియో మొదలైన విస్తృతమైన వ్యాధుల్ని కలుగజేస్తాయి. వైరస్లు మానవుల్లో సాధారణ జలుబు, హెపటైటిస్, ఆటలమ్మ, ఇన్ఫ్లుయెంజా, హెర్పిస్, వ్రణాలు, పోలియో మొదలైన విస్తృతమైన వ్యాధుల్ని కలుగజేస్తాయి. వైరస్లు మానవుల్లో సాధారణ జలుబు, హెపటైటిస్, ఆటలమ్మ, ఇన్ఫ్లుయెంజా, హెర్పిస్, వ్రణాలు, పోలియో మొదలైన విస్తృతమైన వ్యాధుల్ని కలుగజేస్తాయి. అనేక వైరల్ సంక్రమణలకు మరణానికి దారితీయనప్పటికీ ర్యాబీస్, ఎయిడ్స్, ఎబోలా వంటి కొన్ని వైరస్ వ్యాధులు అధిక మరణ రేటును చూపుతాయి. అనేక వైరస్ వ్యాధులు మరణానికి దారితీయవు, కానీ ర్యాబీస్, ఎయిడ్స్, ఎబోలా వంటి కొన్ని వైరస్ వ్యాధులు అధిక మరణ రేటును చూపుతాయి. మరికొన్ని పోలియో, నియోనేటల్, రుబెల్లా వంటివి దీర్ఘకాలిక నిస్సత్తువును కలుగజేస్తాయి. పోలియో, నియోనేటల్, రుబెల్లా వంటివి దీర్ఘకాలిక నిస్సత్తువును కలుగజేస్తాయి. పోలియో, నియోనేటల్, రుబెల్లా వంటివి దీర్ఘకాలిక నిస్సత్తువును కలుగజేస్తాయి. దీర్ఘకాలిక హెపటైటిస్ బి వైరస్ చేత కలిగేది క్యాన్సర్కు దారితీస్తుంది. దీర్ఘకాలిక హెపటైటిస్ బి వైరస్ క్యాన్సర్కి దారితీస్తుంది. దీర్ఘకాలిక హెపటైటిస్ బి వైరస్ చేత కలిగే ఈ దీర్ఘకాలిక హెపటైటిస్ బి క్యాన్సర్కి దారితీస్తుంది. క్యాన్సర్ని కలుగజేసే ఇటువంటి వైరస్లను ఆంకో వైరస్లు అంటారు. దీర్ఘకాలిక హెపటైటిస్ బి క్యాన్సర్కి దారితీస్తుంది. ఇటువంటి వైరస్లను ఆంకో వైరస్లు అంటారు. వైరస్లే కాకుండా ప్రియాన్లను పిలువబడే ప్రోటీన్ యుత సాంక్రమిక రేణువులు కూడా ఆవులలో మ్యాడ్కో వ్యాధి, బొవైన్ స్పాంజిఫార్మ్ ఎన్సెఫెలిటిస్, గొవ్వెలలో స్క్రాపీ వ్యాధి అనే తీవ్రమైన జంతు వ్యాధులను కలుగజేస్తాయి. ఇక్కడ చూసినట్లయితే ప్రోటీన్ యుత సాంక్రమిక రేణువులు కూడా ఆవులలో మ్యాడ్కో వ్యాధి, బొవైన్ స్పాంజిఫార్మ్ ఎన్సెఫెలిటిస్, గొర్రెలలో స్క్రాపీ వ్యాధి అనే తీవ్రమైన జంతు వ్యాధుల్ని కలుగజేస్తాయి. మ్యాడ్కో వ్యాధిని కలుగజేసే ప్రియాన్ ఎద్దు మాంసం ద్వారా మానవుని చేరి అతనిలో క్రడ్జిఫెల్డ్ జాకబ్ వ్యాధిని కలుగజేస్తుంది. మ్యాడ్కో వ్యాధిని కలుగజేసే ప్రియాన్ అంటే ఏంటి? ఇక్కడ ప్రోటీన్ యుత సాంక్రమిక రేణువుల్ని ప్రియాన్ అంటారు. ప్రోటీన్ యుత సాంక్రమిక రేణువుల్ని ప్రియాన్ అని అంటారు. ఆవులలో మ్యాడ్కో వ్యాధి, బొవైన్ స్పాంజిఫార్మ్ ఎన్సెఫెలిటిస్, గొర్రెలలో స్క్రాపీ వ్యాధి అనే తీవ్రమైన జంతు వ్యాధుల్ని కలుగజేస్తాయి. మ్యాడ్కో వ్యాధిని కలుగజేసే ప్రియాన్ ఎద్దు మాంసం ద్వారా మానవుని చేరి మానవుల్లో క్రడ్జిఫెల్డ్ జాకబ్ వ్యాధిని కలుగజేస్తుంది. ఎద్దు మాంసం ద్వారా వస్తుంది మ్యాడ్కో వ్యాధి. ఇది ప్రియాన్ ద్వారా వస్తుంది అనమాట. క్రడ్జిఫెల్డ్ జాకబ్ వ్యాధిని మానవుల్లో కలుగజేస్తాయి ఎద్దు మాంసం ద్వారా. ఇక్కడితోటి ఈ సూక్ష్మజీవశాస్త్రం పార్ట్ 2 వీడియో కంప్లీట్ అయిపోయింది. లెసన్ కూడా కంప్లీట్ అయిపోయింది.